ఎక్కడ పోయినా ఎన్ని రోజులు జ్వరం వచ్చిందిరా, ఏమైందిరా, పులిని చూసి జ్వరం వచ్చిందిరా, నువ్వు అడవికి ఎందుకు పోయినారా, అడవికి పోలేదురా, కొమరం పులిని చూసి జ్వరం వచ్చిందని జోకులు వేసుకొని నవ్వుకుంటా ఉంటారు. సినిమా చూసి ఆడియన్స్కి ఒక్కటి కూడా అర్థం కాదు. ఎందుకు పెట్టానంటే సెకండ్ టైం వస్తారు కదా సినిమాకి. నేను ఫస్ట్ టైం డైలాగులు అర్థం కాలేదని చెప్పేసి మళ్ళీ రెండోసారి వచ్చి వస్తారు కదా, రెండోసారి అర్థం కాదు మూడోసారి వస్తారు. ఆడియన్స్ని మళ్ళీ థియేటర్ రప్పియాలంటే ఏదో ఒక చేయాలి కదా. చెప్పనా, నువ్వే స్టార్ట్ చేయి. హాయ్ ఫ్రెండ్స్, కొమరం పులి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమాకి సింగనమల రమేష్ గారు ప్రొడ్యూసర్, ఎస్జే సూర్య గారు డైరెక్షన్, ఆస్కార్ అవార్డు తెచ్చిన ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమాకి సంగీతం. ఈ సినిమా 2010లో వచ్చింది. ఎస్జే సూర్య గారు, పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఖుషి సినిమా చేసిండ్రు. అవును, పెద్ద హిట్, ఇండస్ట్రీ హిట్. ఖుషి సినిమా పెద్ద హిట్ అయింది. అదే కాంబినేషను కొన్ని సంవత్సరాల తర్వాత రిపీట్ అయింది. బట్ ఎందుకో సినిమా చాలా పెద్ద ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ది బిగ్గెస్ట్ ఫ్లాప్ అంటే అదే అని చెప్పొచ్చు అనమాట, కొమరం పులి అని చెప్పుకోవచ్చు. ట్రోల్కి గురైన సినిమా కూడా అదే. బట్ నీకు అప్పట్లో ఈ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా లేదు కాబట్టి ఓకే, కానీ సోషల్ మీడియా ఏమైనా ఉండుంటే ఒక ఆట ఆడేసుకునే వాళ్ళం. అలాంటి అంత పెద్ద ఫ్లాప్ అయింది అది. కొమరం పులి ఫ్లాప్ అవడానికి మెయిన్ కారణం వచ్చేసి సంగీతం. ఏఆర్ రెహమాన్ గారు కొట్టిన సంగీతం వరస్ట్గా ఉంటుంది. సాంగ్స్ ఒక్క సాంగు నీకు అర్థమైతే కొట్టు. ఓ చాకే మొకే, ఓ చాకే మొకే, ఆ సాంగ్ ఉంటుంది. సాంగ్స్ ఒక్కటి కూడా నీకు జనాలు ఆకట్టుకునే సాంగ్సే లేదు. ఏఆర్ రెహమాన్ గారిని కాకుండా అదే ఎస్జే సూర్య పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మణిశర్మ గారినే పెట్టుంటే, ఒక హ్యారీ జయరాజ్ని పెట్టుంటే, లేదు ఒక రమణ గోగుల్ గారిని పెట్టుంటే సినిమా కనీసం సాంగ్స్ కోసమైనా పోయి ఉండేది. ఆ సాంగ్స్ కోసమైనా జనాల్ని థియేటర్లో కూర్చోబెట్టుండేవాళ్ళు. సాంగ్స్ బాగలేదు, అసలు బాగలేదు, స్క్రీన్ ప్లే బాగలేదు. మెయిన్ పాయింట్ అయితే బాగుంది. మెయిన్ ఒక తల్లి కడుపున హీరో పుట్టడము, ఆయన పుట్టేటప్పుడు కొమరం భీం అనే ఆయన దయ వల్ల తెలంగాణ ప్రజలకు ఆయన దేవుడు అనమాట. అక్కడ ఆయన దయ వల్ల పుట్టడం వల్ల ఆ పుట్టేది కూడా ఒక సుబ్రహ్మణ్య స్వామి అని కొంతమంది అంటారు. లేదు కొమరం భీం ఆయన, లేదు సుబ్రహ్మణ్య స్వామి. పవన్ కళ్యాణ్ గారు పుట్టేటప్పుడు అవన్నీ పవర్ఫుల్గా ఉంటాయి ఆ సీన్లన్నీ. వాళ్ళ అమ్మ మోకాల్లో నీళ్ళల్లో ఒక దిక్కు ఒక చిన్న బండ కింద దాంకొని ఉంటుంది వీళ్ళని అనుకుంటే, ఆ టైంలో పుడతాడు నీళ్ళల్లో. అది ఈ ప్రపంచం ఎటుపోతుంది, అసలు నువ్వు ఉన్నావా అని అన్నప్పుడు టక్కున ఆమెకి వామిటింగ్ అవుద్ది అనమాట. ఆమెకి కడుపు వచ్చింది, హీరో ఆమె కడుపును పుడుతుండు అనేది మనకి అవన్నీ బాగుంటాయి. వాళ్ళ అమ్మని తరుముకునేది, అడవిలో పారిపోయేది, అన్ని సీన్లు. నేను ఆ సినిమా చూసినప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నని చూపిస్తారా? వాళ్ళ నాయన చూపిరు. నాకు ఇంట్రొడక్షన్ వరకు సినిమా ఓకే, హైలైట్గా ఉంటుంది కొన్ని సీన్లు. ఆమె నీళ్ళల్లో ఉండి బిడ్డని కనడము, ఆ బిడ్డ చచ్చిపోయింది అనుకోవడము, మళ్ళీ ఆకాశం నుంచి వాన చినుకు పడడము, విఎఫ్ఎక్స్ క్వాలిటీగా అంతవరకు స్టోరీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఎస్జే సూర్య గారు ఎక్కడ కూడా తక్కువ చేయాలి, సూపర్గా చేసిండ్రు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అనుకోను, కానీ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది తలనొప్పి ఎత్తుకునేసింది నాకు జీవితంలో. అది కూడా హీరోయిన్ అన్న కనీసం భూమిక నన్ను పెట్టిండ్రా, శ్రేయ నన్ను పెట్టిండ్రా. అంతకుముందు బాలు సినిమాలు కూడా శ్రేయ చేసి ఉన్నది, పోనీ శ్రేయను పెట్టుండొచ్చు కదా. ఒక కొత్త అమ్మాయికి అవకాశం ఇచ్చిండ్రు. ఆ అవకాశాన్ని ఆ అమ్మాయికి క్యారెక్టర్కి మళ్ళీ ఆ అమ్మాయికి ఇంకొక అవకాశం రాకుండా చేసి పనిచింది తెలుసా. ఆ సినిమాలు చేయడం వల్ల తమిళ సినిమాలో ఒక సినిమాలో ఉంటుంది, తెలుగులో మళ్ళీ ఇంకేమైనా అవకాశాలు వచ్చినాయా, ఆ అమ్మాయి యాక్టింగ్కి ఏమైనా స్కోప్ ఉందా? లవ్ స్టోరీ అంటే పవన్ కళ్యాణ్కి అమ్మాయికి వచ్చే లవ్ స్టోరీ, లవ్ సీన్లు, కామెడీ యాక్టర్ లేరు కదా, అందుకోసం చేపించిండ్రు. హీరోయిన్ ఎంటర్ అయినప్పటి నుంచి పవన్ కళ్యాణ్కి అమ్మాయికి వచ్చే సీన్లు వచ్చినప్పుడు
ఆడియన్స్ తల మీద చేయబెట్టుకునేసి మాకు ఏంట్రా ఈ కర్మ అన్నట్టుగా అయిపోయింది అనమాట. ఆలీ వచ్చి వానర్ రప్పించేది, హీరోయిన్ వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టించేది, ఆమె పోలీసు గెటప్ వేసుకుని ఆమె ఫైట్లు చేసేది. సినిమా ఫ్లాప్ అవడానికి మెయిన్ కారణం ఏఆర్ రెహమాన్ అంటే హీరోయిన్ కూడా ఒక కారణం అనమాట. సెకండ్ కారణం. దాంట్లో ఎవరు బాగా చేసిండ్రు, ఎవరు యాక్టింగ్కి ఎక్కువ స్కోప్ ఉందంటే మనోజ్ బాజ్పాయ్ విలన్ క్యారెక్టర్కి ఆయన చేసిన యాక్టింగ్ సూపర్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కూడా ఏముండదు దాంట్లో, సీరియస్గా చెప్పడం, స్పీడ్గా పోతుంటాయి డైలాగులన్నీ. అయ్యో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఈ సినిమాలో ఒక సాయి కుమార్ గారిది ఒక సినిమా ఉంది, ఓం నమ శివాయ అనేసి, ప్రీతి హీరోయిన్. దాంట్లో సాయి కుమార్ గారికి ఒక టీం ఉంటుంది అనమాట. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి పోయి వాళ్ళని, అక్కడ తప్పు చేసిన వాళ్ళని ఆయన గ్రూపులోనే ఒకరిని పంపిస్తాడు. ఆయన అక్కడ వాళ్ళని బాంబు పెట్టి పేల్చేస్తారు అనమాట. చనిపోతారు. 5 నిమిషాలు వాళ్ళ కోసం మౌనం పాటిస్తారు. నెక్స్ట్ ఇంకో దిక్కు వెళ్ళిపోతారు. అక్కడ ఒక సాయి కుమార్ కోసం చచ్చిపోతుంటారు. సాయి కుమార్ కోసం చచ్చిపోతూ ఉంటారు. అంతే చచ్చిపోతారు. వీళ్ళు ఓకే సార్ అందరం 5 నిమిషాలు అతని కోసం మౌనం పాటిద్దాం. అన్యాయాన్ని ఎదిరించడం ఈ విధంగా కూడా ఎదిరిస్తారా, మరి మనిషిని చంపేసి ఎదిరించేస్తారా అన్నట్టుగా ఉంటుంది అనమాట. వాళ్ళకంత పెద్ద సెట్ ఒకటి వేసి ఉంటారు. ఎక్కడ ఏం జరుగుతుందో అంత కంప్యూటర్లో చూస్తూ ఉంటారు. సీసీ కెమెరాలు వేసి చూడడము. ₹1 ఆయన వేసి ఫోన్ చేస్తే చాలు ఎక్కడున్న పులి టీం వచ్చేస్తుంది అనమాట. అయ్యో ఆ టీం వచ్చేటప్పుడు ఒక సాంగ్ వస్తుంది, అదే మారాలంటే లోకం. ఓకే ఆ సాంగ్ సాంగ్ బాగుంది. కానీ తర్వాత వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు కొట్టింది, అయ్యో తట్టుకోలేం. నాకు ఇప్పుడు కనిపిస్తుంది ఎస్జే సూర్య. ఎక్కడ మిగతా వాళ్ళు ఊరు తప్పు కాదు, ఇంకొక రకంగా తప్పు కూడా ఏమైనా ఉంది అంటే మన పవన్ కళ్యాణ్ సారు అప్పటికే జానీ సినిమాతో డైరెక్షన్ కోర్సు కూడా నేర్చుకున్నాడు. జానీ తర్వాత వచ్చిన ప్రతి సినిమా గుడుంబ శంకర్ కావచ్చు, బాలు కావచ్చు, బంగారం, అన్నవరం, బాలు బాగానే ఉంటుంది. కాకపోతే ఈయన కొంచెము సజెషన్ ఇచ్చుండొచ్చు, ఈ సీన్ ఇట్లా చేస్తే బాగుండదు, ఇట్లా చేస్తే బాగుంటుంది అని ఈయన ఒపీనియన్ కూడా చెప్పుండొచ్చు. డైరెక్టర్స్ కాదా స్క్రీన్ ప్లే ఆ సీన్లు ఎందుకు వస్తాయో ముందు దానికి సంబంధం ఉండదు, వెనక దానికి సంబంధం ఉండదు. నాకు హీరో ఇంట్రొడక్షన్ వరకు ఓకే, అది కూడా మరి ఓవర్గా ఉంటుంది. మరి హెలికాప్టర్లో వచ్చేస్తుంటాడు ఆయన. థాయిలాండ్లో హెలికాప్టర్ నుంచి దూకుతాడు అనమాట. దూకి ఆ బిల్డింగ్ పైన పరిగెత్తి అక్కడ థాయిలాండ్ వీళ్ళని కొట్టి మా గిరీష్ కర్నాడ్ గారిని కాపాడి ఇన్ని చేస్తాడు. ఓకే మంచిది. పవన్ కళ్యాణ్ రేంజ్కి ఆ రేంజ్లో ఉండాలనుకున్నాడు యజ్ఞసూరి, ఓకే. కానీ మిగతా స్టోరీ ఏంది, మిగతా స్టోరీని ఎందుకు జడగొట్టిండ్రు చెప్పు. తర్వాత హుస్సేన్ ఒకరు కనపడకుండా పోయినంటారు. ఆ హుస్సేన్ ఎవరో తెలీదు, ఎందుకు రాడో తెలీదు. వీళ్ళ నాయన చంపేసింది కూడా వీళ్ళ నాయన ఒప్పుకుంటారు లాస్ట్లో. కానీ వీళ్ళ నాయన ఫ్లాష్ బ్యాక్లో ఏమైనా ఉందంటే వీళ్ళ ఆయనకి ఏ స్టోరీ ఉండదు. ఒక హీరోయిన్ దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడబోతే సడన్గా గొంతు పోద్దాం పవన్ కళ్యాణ్కి. అప్పుడప్పుడు మీసాలు ఇట్లా తిరగతి, వాటిని మళ్ళీ నిలబెట్టుకొని 4 డైలాగులు చెప్పడానికి ట్రై చేస్తాను. ఆ సీనే వద్దు స్వామి, హీరోయిన్తో ఉన్న సీన్లు వదిలేసి ఏదైనా చెప్పు. సినిమా ఎక్కడ స్టార్ట్ అవుద్దో, ఎందుకు పోద్దో, ఎవరి మీద జరుగుతుందో. నీకు ఇంకొక విషయం చెప్పాలా, బ్రహ్మాజీ గారు ఒక ముసలాయన వస్తే కంప్లైంట్ ఇవ్వడానికి ఆయన కూతురు విషయంలో తప్పుగా మాట్లాడతాడు. అందుకని చెప్పేసి ₹1 ముసలాయన పరిగెత్తుకుంటూ పోయి ₹3 కాయనేసి ఫోన్ చేస్తున్నాగానే పద అని చెప్పేసి పులి టీముని తీసుకొని ఫాస్ట్గా వచ్చేస్తారు. వచ్చి టక్కున తలుపులు కిటికీలు అన్నీ మూసేసి బ్రహ్మాజీ గారిని సొక్కా ఇప్పి లాఠీకలతో పట్టని కొట్టి హరి అట్లా తమిళ్లో సింగం 2 అని ఎట్లా చేస్తుంటాడో అట్లా వెళ్ళిపోతుంటుంది అనమాట. బ్రహ్మాజీ గారికి బుద్ధి చెప్పి ఆయన చేత ఇండియా ఈజ్ మై కంట్రీ అనే ఇది చెప్పించిన తర్వాత ఆయన మనసు తేలికైపోద్ది అనమాట. అప్పుడు స్పీడ్గా డైలాగులు చెప్తాడు పవన్ కళ్యాణ్. ఒరే నువ్వు ఉంటుంది ఒక ఆడపిల్లకి భర్తగా, ఒక ఆడపిల్లకి తండ్రిగా, ఒక ఆడపిల్లకి ఇట్లా చెప్తా ఉంటాడు. ఆ డైలాగ్ అసలు మనకి అర్థమే కాదనమాట. ఫాస్ట్గా వెళ్ళిపోతాడు.
వచ్చింది అంటే ఇంకా చాలా కంప్లైంట్లు ఉంటాయి, అవి చూసుకోవడానికి పోవాలి కదా, అందుకే ఫస్ట్ ఇది తొందరగా ముగించేసి పోదాం అన్నట్టుగా చెప్తాడు. స్టేజ్ పైన కొన్ని డైలాగులు ఉంటాయి. చరణ్ రాజు, నాజరు వాళ్ళందరూ కూర్చొని ఉంటే ఆ మీటింగ్లో ఒకసారి ఇక్కడ బలంగా ఫిక్స్ అయితే, ఒకసారి ఇక్కడ బలంగా ఫిక్స్ అయితే అని ఫాస్ట్గా డైలాగులు చెప్తా ఉంటాడు. చెప్పాలనుకున్నది ఆడియన్స్కి అర్థమవుతాడు చెప్పాలా. అది ఒక డైలాగ్ అయితే దానికి మించింది ఇంకొకటి ఉంటుంది, ఒక పెద్ద ల్యాండ్ అనమాట, పెద్ద ఇది ఉంటుంది టవర్ మాదిరిగా. ఆ టవర్ పైన మనోజ్ బాజ్పేయి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఉంటారు. పోయేసి గన్ను తీసి గురిపెట్టి నిన్ను చంపడం మా కష్టం, నిన్ను చంపడం కష్టం, దీన్ని గుర్తుంచుకో, ఇన్ని నిమిషాల్లో ఇన్ని నిమిషాల్లో టక 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 డైలాగులు చెప్తా ఉంటాడు. సినిమా చూసి ఆడియన్స్కి ఒక్కటి కూడా అర్థం కాదు. ఎందుకు పెట్టినంటే సెకండ్ టైం వస్తారు కదా సినిమాకి. నేను ఫస్ట్ టైం డైలాగులు అర్థం కాలేదని చెప్పేసి మళ్ళీ రెండోసారి వచ్చి వస్తారు కదా, రెండోసారి అర్థం కాదు మూడోసారి వస్తారు. ఆడియన్స్ని మళ్ళీ థియేటర్ రప్పియాలంటే ఏదో ఒక చేయాలి కదా, అదే చేస్తుంటాడు అనమాట ఎస్జే సూర్య. అది అయిపోయిన తర్వాత కారు కొంటాడు విలను, ఎక్కడో వేరే దేశంలో కొని ఈ దేశంలో వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించి ఆ కార్ని నో పార్కింగ్లో పెడితే ఎత్తుకోమని అని చెప్పేసి వీళ్ళను రోడ్డు పైన నడుచుకుంటూ పోతూ ఉండడము. పవన్ కళ్యాణ్ గారు ఆ కారు గురించి పోయి ఎంక్వైరీకి పోవడము, అవన్నీ ఏదో సినిమా ఎక్కడ స్టార్ట్ అయింది, దేనికి ఈ సీన్ వచ్చింది, దేనికి ఆ సీన్ వచ్చింది తెలియకుండా క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక పెద్ద కరెంటుది ఒకటి తీసుకొని కొట్టి కరెంట్ షాక్ పెట్టి, పవన్ కళ్యాణ్ లాంటోడు ఒక నితిన్ లాంటి ఫైట్ చేయకపోతేనే విలన్ చేతులు దెబ్బలు తింటే మనకు నచ్చదు. ఒక కెమెరా పెట్టుకొని వచ్చి విలన్ చేత నిజం చెప్పిస్తారు అనమాట. బాగా దెబ్బలు తిని పవన్ కళ్యాణ్ని కొడుతుంటే అమ్మ అమ్మని అరుస్తూ ఉంటే థియేటర్లో నిద్రపోయేసారు చాలామంది, ఇది చూడలేకపోతున్నావురా అనేసి. అది నచ్చల జనాలకి, ఆడొక సినిమా ఫ్లాప్ కావడానికి అది కూడా ఒక కారణమే. ఆ తర్వాత విలన్ చేత నిజం చెప్పిస్తాడు ఆ కెమెరా పెట్టుకొని. తర్వాత వాళ్ళ అమ్మ విలనే ఒప్పుకుంటాడు, మీ నాయన్ని కూడా నేనే చంపినాను అనేసి. అప్పుడు అతన్ని సీల్ చేస్తాడు అనమాట. నీకు ఎక్కడ కూడా సినిమా ఇంటర్వెల్ దగ్గర చెప్పేసి ఉంటే ఆ మ్యాటర్ ఏదో వాళ్ళ అమ్మ ఇంటర్వెల్ దగ్గర చెప్పేసి ఉంటే దాని తర్వాత సినిమా బాగుండేది. అర్థమైందా? అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు, విలన్ పైన ఎలా పగ తీర్చుకుంటాడు అనే ఇదిలో ఆడియన్స్ ఎదురు చూస్తుండే వాళ్ళు. అప్పుడు హీరోకి విలన్కే క్లాష్ వచ్చేటట్టు చేస్తుంటే స్క్రీన్ ప్లే బాగుండేది. ఇక్కడ ఏదేదో అయిపోతుంటది. సినిమా ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడ సినిమా విలన్కి హీరోకి సినిమా మొదట్లో కనెక్ట్ అయ్యి లాస్ట్లో ఫినిష్ అవుద్ది. అంతవరకు మధ్యలో వచ్చేదాన్ని సంబంధం లేని క్లాష్. అదే కథ స్క్రీన్ ప్లే మార్చేసిండ్రు ఎవరో, అది కళ్యాణ్ మార్చేసిండు. పాటలు వస్తుంది కనీసం వచ్చే పాట అర్థమవుతుందా? నాకు ఒక్క పాట కూడా గుర్తులేదు. ఏఆర్ రెహమాన్ గారు ఒక జీన్స్, ఒక మొదలు వన్, ఒక జోడి, ఇండియన్, ఇంకా తమిళ్లో చాలా సినిమాలకి ఆయన కొట్టిన మ్యూజిక్ హైలైట్ మ్యూజిక్. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి పాటలు అర్థం కాకుండా మ్యూజిక్ ఎందుకు కొట్టింటే అర్థం కాదు. ఆయనకి తెలుగు అర్థం అవ్వలేదు అనుకుంటా ఆ టైంకి. తెలుగు అర్థం కాకపోయినా కూడా తమిళ నుంచి తెలుగు సినిమాలు ఎన్నో వచ్చి. ఏఆర్ రెహమాన్ గారు సంగీతము -పాయింట్, హీరోయిన్ -పాయింట్, స్క్రీన్ ప్లే అతిపెద్ద మైనస్. స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయిందో, ఎందుకు ఎండ్ అయిందో, ఏ సీన్ ఎందుకు వస్తుందో, ఆ లేడీస్ హీరోయిన్ క్యారెక్టర్ శ్రేయకి ఇచ్చుండి ఈ స్పెషల్ క్యారెక్టర్ అమ్మాయిని కొత్త అమ్మాయిని పెట్టుకొని ఉంటే సినిమా కనీసం స్క్రీన్ పైన జోడీ అనేది హీరో హీరోయిన్ చూసేదానికి ఒక జోడీ అనేది బాగుండేది. బాలులో ఉండింది కదా వాళ్ళ జోడీ, మంచి సాంగ్స్, మంచి జోడీ, వాళ్ళిద్దరికి బాగున్నది. అట్లనే కొత్త అమ్మాయిని పెట్టిండ్రు, బాలులో కూడా కొత్త అమ్మాయిని పెట్టిండ్రు ఫ్లాష్ బ్యాక్లో. ఆ అమ్మాయి కూడా బాగుంది, ఒక క్యారెక్టర్కి స్కోప్ ఉన్నట్టు పెట్టిండు. ఆ సినిమా చేసినప్పుడు అమ్మాయికి 17 ఏళ్ళు అంట, చాలా చిన్న అమ్మాయి. ఇంకట్లో చేసేసిండ్రు. ఈ ఎస్జే సూర్య లవ్ స్టోరీ సెట్ చేయడంలో విఫలమైపోయిండు. రిలీజ్ అయిన 2-3 రోజులే థియేటర్లు జనాలు లేరు తెలుసా. వేరే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు, ఎక్కడ పోయినా ఇన్ని రోజులు జ్వరం వచ్చిందిరా, ఏమైందిరా, పులిని చూసి జ్వరం వచ్చిందిరా, నువ్వు అడవికి ఎందుకు పోయినారా,
అడిగి పోలేదురా కొమరం పులిని చూసి జ్వరం వచ్చిందని జోకులు వేసుకొని నవ్వుకుంటా ఉంటారు. అట్లా అయిపోయింది, దాన్ని ట్రోల్ చేసేసాను అనమాట కొమరం పులిని. సో ఎస్జే సూర్య మళ్ళీ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక సినిమా వచ్చి దాన్ని ఫిలప్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. రాదని నేను అనుకుంటున్నా. ఇంక రాదు. ఇంతకీ ప్రొడ్యూసర్ ఒకేసారి 2 సినిమాలు చేసి ఒకేసారి 2 సినిమాలు రిలీజ్ చేసి ఒకే టైంలో ఏమో చేసిండ్రు. బట్ పవన్ కళ్యాణ్ మీద ఉన్న ఇమేజ్ మీద కలేజా అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలే. కానీ కలేజా ఇప్పుడు రిలీజ్ అయినా చూడొచ్చు, టీవీలో అయినా చూడొచ్చు. కొమరం పులి చూడలేము. ఒక పోలీస్ క్యారెక్టర్ అంటే పోలీస్ క్యారెక్టర్గానే తీసుకోమంటే బాగుండేది. లవ్ స్టోరీ పెట్టి చెడగొట్టేసిండు ఎస్జే సూర్య. మళ్ళీ ఎస్జే సూర్య కాంబినేషన్లో పవన్ కళ్యాణ్ స్టార్ట్ అయింది. బట్ వచ్చి అంతా రెడీ చేసుకొని అంతా ఎందుకో మళ్ళీ ఆగిపోయేసింది. ఖుషి 2 అనుకున్నారు, అది ఖుషి 2 అనుకున్నారో లేకపోతే కొత్త కాన్సెప్ట్ అనుకున్నారో ఆగిపోయింది సినిమా. ఓకే ఫ్రెండ్స్, కొమరం పులి గురించి మేము చేసుకున్న ఈ డిస్కషన్ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.